సభకి నమస్కారం. ఈ పుస్తక ఆవిష్కరణలో నాతో బాగా పెద్దలు మీ అందరికి కూడా స్వాగతం. పుస్తకం పేరు గురించి నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను నా మెమోయిర్స్ 2 ఏళ్ల క్రితం రాయడం జరిగింది. దానికి ఏం టైటిల్ పెట్టాలని చెప్పేసి మీమాంస. ఫస్ట్ టైటిల్ నా మెదడులో మెలిచిన టైటిల్ ఏంటంటే ది పీపుల్ హూ మేడ్ మీ. అంటే చాలామంది ఫ్యామిలీలో, మాకు ఫ్యామిలీ సంపాదకీయంలాగా ఎడిటోరియల్ బోర్డు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పుస్తకంలో ఏమి రాశాను, ఏమి రాసి ఉండకూడదు, ఏమి రాయలేదు, ఏమి రాసి ఉండాల్సింది, టైటిల్ మీద ఏమి ఉండాలి. అయితే పీపుల్ హూ మేడ్ మీ అన్న తర్వాత అది మెయిన్ టైటిల్, సబ్ టైటిల్ ఏమి ఉండాలి. ది స్టోరీ ఆఫ్ ఎ దళిత్ చీఫ్ సెక్రటరీ అని. అంటే కొంచెం అభిమానం ఎక్కువ ఉన్నవాళ్ళు, నువ్వు దళితుడే కాదు, ఇన్ యువర్ ఓన్ కెపాసిటీ యూ డిజర్వ్ టు బి రికగ్నైజ్డ్ అనేది పట్టుదల. ప్రత్యేకంగా ఫ్యామిలీలో. తర్వాత కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా మన పబ్లిషర్ ఈ బుక్ పేరు మార్చకపోతే నేను పబ్లిష్ చేయనన్నాడు. ఏమని మార్చమంటారంటే లక్ష్మయ్య గారు, ఆయన వాళ్ళ ఎడిటరు రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వాళ్ళ నలుగురు ఒకటయ్యారు, నేను ఒకడిని ఒకటయ్యాను. దీనికి ఏం పేరు పెట్టాలంటే నక్సలైట్ కలెక్టర్ అని పేరు పెడితే మేము పబ్లిష్ చేస్తాము, లేకపోతే చెయ్యము అన్నారు. లక్ష్మయ్య గారు అయితే నువ్వు రాసినా కూడా ఆ బుక్ రిలీజ్కి నేను రాను, నక్సలైట్ పేరు పెట్టకపోతే. సో ఓటింగ్లో ఎందుకు నేను పాల్గొన్నాను, నేను ఫ్యామిలీతో డిస్కస్ చేసి చెప్తానని నేను వాళ్ళకి చెప్పాను. నక్సలైట్ కలెక్టర్ అనేది ఒక ఆరోపణ. కలెక్టర్గా ఉండటం అనేది నా కెరీర్లో ఒక భాగం మాత్రమే. తర్వాత టూ మచ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, బాగుండదు అనేది. సో ఫైనల్గా ఎవరిని బాధ పెట్టకుండా ఈ టైటిల్ నాకు వదిలేయండి అని చెప్పేసి బ్రేకింగ్ ద బ్యారియర్స్, సంఖ్యలు తెంచుకుంటూ అనేది మెయిన్ హెడ్డింగ్ పెట్టి ఒక దళిత చీఫ్ సెక్రటరీ ఆత్మకథ. ఫస్ట్ సెంటెన్స్ దానిలో ఏముంటుందంటే దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ పర్సన్స్, ఈవెంట్స్ అండ్ అథారిటీస్ who made me what I am and who I am. ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు చాలామందితో ఇంటరాక్ట్ అవ్వాలి. తోటి అధికారులు, బాసెస్, పాలిటీషియన్స్, మినిస్టర్స్, వాళ్ళందరి వల్ల కొంత నేర్చుకున్నాను. తల్లిదండ్రులతో స్టార్ట్ అయ్యి, ఫ్రెండ్స్తో స్టార్ట్ అయ్యి, అనుభవం నా వల్ల ఇది ఎలా నేను ఐ బికేమ్ ఏ బెటర్ పర్సన్ అనేది వచ్చింది. అయితే ఈ స్ఫూర్తి ప్రదాతలు అనేది దానిలో చాలా వరకు రిఫ్లెక్ట్ అయ్యింది. దానిలో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు, నన్ను తెగిడిన వాళ్ళు ఎవరు,
ఏ కాంటెక్స్ట్లో వాళ్ళు పొగిడారు, ఏ కాంటెక్స్ట్లో నన్ను లైక్ చేశారు, ఏ కాంటెక్స్ట్లో కొంతమంది నన్ను లైక్ చేయలేదు అని నా జడ్జిమెంట్ మీదేను. వాళ్ళు నన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కరెక్టా, నేను కరెక్టా, మరి నేను పొగిడిన వాళ్ళు నిజంగా నాకు సర్వీస్ చేయలేదా అనేది. నక్సలైట్ కలెక్టర్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడినందుకు నార్మల్గా నేను చాలా తక్కువ మాట్లాడతాను, వాళ్ళు ఎక్కువ మాట్లాడే తప్పదు. ఎవరు నన్ను చేసిందన్నప్పుడు నా తల్లిదండ్రులు, దాని గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. రెండోది, చదవటానికి మా అమ్మ నాన్న దగ్గర కూలి చేసి బతికేవాళ్ళు కాబట్టి ఒక రామ్జీ హాస్టల్ అని చిన్న ప్రైవేట్ హాస్టల్లో చేరాను. ఆ హాస్టల్లో 4 ఏళ్ళు. ఆ హాస్టల్లో చేరకపోతే నా గ్రాడ్యుయేషన్ అయ్యేది కాదు. నేను గ్రాడ్యుయేషన్ కాకపోతే ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసేవాడిని కాదు. అంత పేదరికం ఉన్నది. కాబట్టి నా తల్లిదండ్రుల తర్వాత ఆయనే అని అలా చెప్పుకుంటూ వచ్చాను. నక్సలైట్ కలెక్టర్గా ఉన్నప్పుడు పీకేస్తామని చెప్పేసి చెప్తున్నప్పుడు పివి నరసింహరావు అడ్డుపడ్డారు, చీఫ్ మినిస్టర్గా ఉండి. ఇంకే చీఫ్ మినిస్టర్ ఉన్నా కూడా నన్ను వరంగల్లో 2 years దాటి 2 years 4 months ఎంతో ఉన్నాను. ఇంకే చీఫ్ మినిస్టర్ సరే 6 నెలల్లో పీకేసేవాళ్ళు. మా అమ్మాయిని 6 నెలల్లో మార్చేశారు అట్లనే కలెక్టర్గా నిజామాబాద్లో ఉంటే. నేను అంతకన్నా ఉగ్ర రూపంలో ఉన్నాను కాబట్టి 6 నెలలు లేకపోతే 4 నెలలు కలెక్టర్. సో ఆయన ఎందుకు నన్ను చేశాడు? నా కులంవాడు కాదు, నాకు తెలిసినవాడు కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కామన్ ఫ్రెండ్ కాదు. సో అది స్ఫూర్తి ప్రదాతలు అన్నప్పుడు అలా పెద్ద లిస్ట్ వచ్చింది. దెన్ ఐ కాంట్ రిపీట్ ఆల్ దట్, ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం. సో రాములు గారు చేసిన దానిలో నాకు నచ్చింది ఏంటంటే, తను చేసింది ఏమన్నా ఉంటే చాలామంది నాకు సహాయపడ్డారు అనేది ఒక క్వాలిటీ ఆఫ్ హ్యూమిలిటీ అన్నమాట. అదంతా నా గొప్పతనం కాదు, ఎంతోమంది నన్ను ప్రోత్సహించారు, ఎంతోమంది నాకు సహాయం చేశారు అనేది. అది టైటిల్ నాకు బాగా నచ్చిన టైటిల్. ఎందుకంటే నా దానికి అదే టైటిల్, అలాంటి టైటిలే పెట్టాను. ఈ దీనిలో మెయిన్గా ఆయన చేసింది ఎవరు అన్నప్పుడు సుందరయ్య గారు అనేది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆయన్ని ఎన్నో రీతిలో ఎంకరేజ్ చేశారు. మరి సుందరయ్య గారికి రాములు గారి ఎక్నాలెడ్జ్మెంట్ అక్కర్లేదు. ఆయన బై హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ టాల్ మ్యాన్. ఆయన తెలియని వాడు లేరు ఈ రాష్ట్రాల్లో. ఎంతో సాక్రిఫైస్ చేసి అతను సేవ చేశాడు. నాకు తెలియని విషయం రెండోది ఇక్కడ ఉన్నది, మన జస్టిస్ చంద్రకుమార్ గారు, వారి రోల్ నాకు తెలియదు ఈ పుస్తకం చదివే వరకు. వారి ఆనెస్టీ గురించి, ఆయన సోషల్ కమిట్మెంట్ గురించి నాకు తెలుసు. ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో బయటపడి తన ఉద్దేశాన్ని ఊరందరికి చెప్పిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంకొక వ్యక్తిని నేను చూడలేదు. ఉద్యోగంలో ఉంటే ఏంటంటే మాకు నోరు మూసుకోవాలనిపిస్తుంది ఎప్పుడు. ప్రత్యేకంగా జడ్జెస్కి, హైకోర్టు జడ్జెస్ అయిన తర్వాత రోడ్డు మీద అంటే జనంతో కలవడమే రోడ్డు మీద పడ్డాం. ఆయన రాష్ట్రం మొత్తం మీద తిరిగి తన యొక్క అసంతృప్తిని,
తను ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందని చెప్పేసి చాలా విపులంగా చాలా విస్తారంగా చేశారు రాష్ట్రం మొత్తం అంతా తిరుగుతూ. ఈ రాములు గారి విషయంలో ఆ కేసుల్లో పిటిషనర్స్ ఇండైరెక్ట్గా నేను, డైరెక్ట్గా రాములు గారు. నోటీస్ ఇచ్చాను కాబట్టి ఆయనకి నువ్వు వెకేట్ చేయమని చెప్పి హైగ్రీవ్ గారికి నోటీస్ ఇవ్వటం, సో ఆయన చాలా మండిపడ్డాడు. వాళ్ళందరినీ కలిసి పోయి ఈయన మార్చాలి, నక్సలైటు ఆ కథ అంతా అయిపోయింది. శంకరన్ గారి నుంచి కూడా ఆయన రాశారు. ఆయన కూడా మహానుభావుల్లో కిందే వస్తాడు. నేను భారతి గారి పనిచేశాను, పర్సనల్గా చాలా చనువు ఉంది. ఓంకార్ గారు, నేను వరంగల్ కలెక్టర్గా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నా దగ్గర రావడం, ఆ రోజు నాకున్న పవర్స్లో అతన్ని ఒక ఫాల్స్ కేసు నుంచి తీసేయడం జరిగింది. ఆ పవర్ ఆ రోజున కలెక్టర్కి ఉండేది, ఈ రోజున లేదు. ఒక ఫాల్స్ కేసులో, కాన్స్పిరసీ కేసులో ఇరికించారు. నాకు కమ్యూనిస్ట్ పార్టీతో ప్రయాణం ఎప్పుడు మొదలైంది అనేది ఒక మాట చెప్పాలి. అంబేద్కర్ గారి గురించి ఆయన పేరు వినకముందు, ఆయన రాసిన పుస్తకాలు చదవకముందు, అలాగే మార్క్స్ గురించి వినకముందు, వారి పుస్తకాలు చదవకముందు, నా చిన్నతనంలో ఒక అడుగు మార్క్స్ వైపు, ఒక అడుగు అంబేద్కర్ వైపు నడిచింది. ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే, వారిని గురించి చదవటం జరిగిన తర్వాత, ప్రపంచంలో ఏం చేస్తున్నారు, అంబేద్కర్ని ఏం చేశారు, ఎవరు గౌరవించారు, ఎవరు గౌరవించలేదు, మార్క్స్ని ఎవరు ఫాలో అయ్యారు, ఎవరు ఫాలో కాలేదు అనేది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా తెలియదు. ఎందుకు నాకు తెలియకుండా నా కాళ్ళు వాళ్ళిద్దరి వైపు నడిచిందంటే నా బ్యాక్గ్రౌండ్. మై దళిత్ బ్యాక్గ్రౌండ్ మేడ్ మీ వాక్ టువర్డ్స్ అంబేద్కర్. నా పోవర్టీ, నా పర్సనల్గా నా జీవితంలో పోవర్టీ కాదు, నేను చూస్తున్నటువంటి ప్రజలందరిలో జరిగినటువంటి పోవర్టీ, దానికి కారణం ఎక్స్‌ప్లాయిటేషన్ అనే మాట అంత గొప్పగా చెప్పినటువంటి మార్క్స్ గారు వాళ్ళిద్దరే. సో వీళ్ళ దానిలో మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ దట్ హీ టాక్డ్ అబౌట్, బై మోస్ట్ ప్రాక్టికల్లీ ఎవ్రీబడి అంబేద్కరైట్ కాకపోయినా కూడా ఓపెన్గా భావాల్లో వాళ్ళిద్దరూ ఐడియాస్తోనే జీవించారు. దాని కొరకే వాళ్ళు పోరాడారు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నాకు బుక్లో చూసింది ఏంటంటే, ఓంకార్ గారిని 1979లో మహబాద్ ల్యాండ్ లార్డ్స్ స్టాప్ చేస్తే, అక్కడ ఫెసిలిటీస్ చాలు, హాస్పిటల్ అని చెప్పేసి వరంగల్ తీసుకోవాలంటే ఏదో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్తుంటే దాన్ని వీళ్ళు పట్టాలకు అడ్డుపడి ఆపేసి ఓంకార్ గారిని వరంగల్ తీసుకొచ్చి బతికించారనేది, అది ఒక మరపురాని ఘటన అన్నమాట. ఐలే గురించి గారు రాశారు. వారిని గురించి నా పుస్తకంలో నేను రాశాను, ఆయన పుస్తకంలో నన్ను గురించి ఆయన రాశారు. సో మాకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ కొంత ఈయన కూడా పంచుకున్నారు.
ఈ ఉద్యోగం ఉన్నప్పుడు ఏం చేశాను అనేది నేను మాట్లాడను. ఆఫ్టర్ రిటైర్మెంట్ సుందర విజ్ఞాన కేంద్రంలో ఎన్నిసార్లు వచ్చినా నాకు లెక్కలేదు. బట్ మేజర్ ఈవెంట్ ఎక్కడొచ్చిందంటే ఒక 100 ఆర్గనైజేషన్స్ మీటింగ్ పెట్టారు రాఘవల్ గారు, అప్పుడు జనరల్ సెక్రటరీ ఉండేవారు. ఇక్కడ సప్లాన్ గురించి డిస్కషన్ కొరకు ఒక 100 అసోసియేషన్స్ పిలిచి ఒక సబ్ కమిటీ పెడదాము, ఆ సబ్ కమిటీ వాళ్ళు డ్రాఫ్ట్ చేసి ఇస్తారు మనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని. సో దానికి నన్ను చైర్మన్ చేయడంతో ఇక్కడ ఆ పెద్ద హాల్లో ఆ 100 మంది మీటింగ్లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అందులో. సో దానివల్ల ఆ సప్లాను మన రాష్ట్రంలో వచ్చింది, మనల్ని చూసి మహారాష్ట్రలో వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, దెన్ హర్యానాలో వచ్చింది, తమిళనాడులో వచ్చింది. సో ఈ సప్లాన్ యాక్ట్లో సిపిఎం పాత్ర, పర్టికులర్లీ రాఘవల్ గారి పాత్ర ఐ కాంట్ ఫర్గెట్. అది అయిన తర్వాత ఏం చేయాలన్నప్పుడు ఒక మీటింగ్ పిలిచారు కార్యకర్తలు, రాష్ట్ర కార్యకర్తలు అందరిది. సో నేను చెప్పింది ఏంటంటే అంబేద్కర్కి మార్క్స్కి రిలేషన్షిప్ పీపుల్స్ అండర్స్టాండింగ్ మీద ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటంటే అంబేద్కర్ అయినవాడు కొంతమంది అయితే మార్క్స్ దూరం పెట్టాలని, వైస్ వెర్స, అలాగే మార్క్సిస్ట్ అయితే అంబేద్కర్ని దూరం పెట్టాలనేది కొంతవరకు ఉంటుంది. బట్ ఇండియాలో క్యాస్ట్ లేని క్లాస్ లేదు, క్లాస్ లేని క్యాస్ట్ లేదు. కాబట్టి వీళ్ళిద్దరినీ మనం సమన్వయించకపోతే, ఇద్దరిని మనం అర్థం చేసుకోకపోతే ఈ పేదవాడు అనేవాడికి న్యాయం, తగిన న్యాయం జరగదు అనేది నేను గట్టిగా నమ్మినటువంటి బిలీఫ్ అది. సో నేను ఇప్పుడు రిటైర్ అయ్యి ఫ్రీ మ్యాన్ అయ్యాను కాబట్టి వీళ్ళిద్దరికీ మనం ఒక వారధి నిర్మించాలి. ఆ వారధికి ఫస్ట్ బ్రిక్ నేను వేస్తానని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేశాను. దాని కంటిన్యూషన్లోనే లాల్ నీల్ ఎజెండా, ఇబ్రహీంపట్నంలో ఆ మార్చ్ విత్ ప్రకాష్ అంబేద్కర్, దానిలో మేము కూడా నడిచాము. దెన్ ఇక్కడ ధర్నాలు చేశాము. చివరికి నాకు ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ పదవి చేసి పోలీసులతో అరెస్ట్ చేసుకున్న ఖ్యాతి నాకుంది. అది చేస్తున్నప్పుడు పోలీసులు తీసుకెళ్ళి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంకాలం వదిలిపెట్టాడు. సో అది సప్లాన్ కాంటెక్స్లోనే వచ్చింది. బిఎల్ఎఫ్ సడన్గా డిస్కంటిన్యూ అవడాన్ని చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతో హోప్స్ ఉన్నాయి మాకు. దానివల్ల ఈ అంబేద్కర్ మార్క్స్ని జోడించి ఈ ప్రజలకు సేవ చేయాలనేది పెద్ద దెబ్బ తగిలింది బిఎల్ఎఫ్ పోవడం. దానికి కారణాలు నేను చెప్పదలుచుకోదు, మర్యాదగా ఉండదు. బట్ ఐ హోప్ దట్ వన్ డే ఐ విల్ సీ that Ambedkar and Marx are seen as twins of the poor man's salvation. Thank you. I will stop here.